కొందరు హిందూ అతివాద సంస్థ అంటారు. మరికొందరు దేశాన్ని విభజించే సంస్థగా భావిస్తారు. ఇంకొందరు కుల ఆధిపత్య సంస్థ అంటే, మరికొందరు మతాల మధ్య చిచ్చుపెట్టే మత ఛాందసవాద సంస్థగా చూస్తారు. పూర్తిగా తెలిసిన వారు మాత్రం దేశ సేవ కోసం దేశభక్తుల్ని తయారు చేసే మహోన్నత సంస్థగా కీర్తిస్తారు. అదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, సింపుల్గా షార్ట్కట్లో ఆర్ఎస్ఎస్. కొందరితో మొదలై ఎందరినో ఆకట్టుకుంది. నిషేధాలు, సవాళ్లను ఎదుర్కొంటూ వివాదాలను లెక్క చేయకుండా 100 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది సంస్థ. ఆ శతాబ్ది ఉత్సవాల వేదిక నుంచే మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్కు మిత్రులెవరో శత్రువులెవరో తేలిపోయిందన్నారు. అంతేకాదు దేశ భవిష్యత్ విషయంలోనూ స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం ఎలా సాగింది? సాధించిన మైలురాళ్లేంటి? భవిష్యత్తు లక్ష్యాలేంటి? వాచ్ దిస్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్ల ప్రస్థానం ఎలా సాగింది? 100 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సంఘ్ సాధించిన మైలురాళ్లేంటి? ఆర్ఎస్ఎస్ భవిష్యత్తు లక్ష్యాలపై భగవత్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశానికి కాదు, భారత్ గురించి కనీస అవగాహన ఉన్న ప్రపంచ దేశాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని సామాజిక సేవా సంస్థ. తెల్లని చొక్కా, ఖాకీ ప్యాంటు, నెత్తిన టోపీ, చేతిలో లాఠీతో ఓ ప్రత్యేకమైన ఆహార్యాన్ని, క్రమశిక్షణ గల దేశభక్తులను తయారు చేసే ఓ పెద్ద కర్మాగారం. దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న కాలంలో 1925లో డాక్టర్ జీగా పిలుచుకునే కేశవ్ బలరాం హెడ్గేవార్ ఈ సంస్థను స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది సుశిక్షితులైన కార్యకర్తల్ని తయారు చేసింది. సమాజంలోని సామాజిక రుగ్మతలను నిర్మూలించి అసమానతలను తొలగించే ప్రయత్నం చేస్తూనే స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో స్వయం సేవకులను ముందు వరుసలో నిలబడేలా చేయగలిగింది. నిషేధాలు, ప్రతిబంధకాలు, వివాదాలు ఎన్నో ఎదురైనప్పటికీ ప్రతి దశలో తన శ్రేణులను విస్తరించుకుంటూ ముందుకు వెళ్ళింది. హిందూ సమాజాన్ని సంఘటితం చేసి జాతీయ పునరుజ్జీవనానికి దారితీసేలా కృషి చేసేందుకు ఏర్పాటైన ఈ సంస్థ యుద్ధాలు, ఎమర్జెన్సీ, రామజన్మభూమి ఉద్యమం వంటి కీలక దశల్లో దేశ రాజకీయ, సామాజిక మార్పులను ప్రభావితం చేసింది. 100 ఏళ్ల ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్ సాధించిన ఘనతలే కాదు, ఎదుర్కొన్న సవాళ్లు, వివాదాలు కూడా ఎన్నో. హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా, భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి, దేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను రక్షించడం ఆశయంగా డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ 1925లో విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘను స్థాపించారు. ప్రస్తుతం 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎలాంటి సభ్యత్వ నమోదు, ఐడెంటిటీ కార్డులో లేకుండా ఓ సంస్థను 100 ఏళ్లు దిగ్విజయంగా నడపడం చిన్న విషయమేం కాదు. అలానే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం పూలపాన్పు కూడా కాదు. ఎన్నో వివాదాలు, నిషేధాలను సైతం ఎదుర్కొని రెట్టింపు బలంతో నిలదొక్కుంది. అంతెందుకు, హిందువుల్లో కూడా చాలా మంది ఆర్ఎస్ఎస్ ను ఓన్ చేసుకోలేదు. అందుకారణం ఆర్ఎస్ఎస్ పై మతముద్ర వేసే ప్రయత్నాలు జరగడమే. ఆర్ఎస్ఎస్ హిందూ మూఢాచారాల్ని గుడ్డిగా అనుసరించే మూస సంస్థ అనే ప్రచారం ఉండేది. ఆ ప్రచారాన్నే ఇప్పటికీ బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను వ్యతిరేకించేవారు అస్త్రంగా వాడుకుంటారు. కానీ ఈ ప్రచారం ఆర్ఎస్ఎస్ నిజాయితీ ముందు నిలబడలేదని ఆ సంస్థ కార్యకర్తలు గర్వంగా చెప్పుకుంటారు. అందుకు బీజేపీ సీట్ల సంఖ్య క్రమంగా పెరగడమే కాక యావత్ ప్రపంచంలో కూడా హిందూ రాష్ట్ర భావనకు మద్దతు బలపడటమే. ఆర్ఎస్ఎస్ దేశ రాజకీయాల్ని శాసిస్తుంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఇన్వాల్వ్ అవుతుందన్న ఆరోపణలు వినిపిస్తాయి. అందుకారణం ఆర్ఎస్ఎస్ తో బీజేపీకి ఉన్న అనుబంధమే. కాలక్రమంలో స్వయం సేవకులు అనేక అనుబంధ సంస్థల్ని ప్రారంభించారు. భారతీయ మజ్దూర్ సంఘ్, వనవాసి కళ్యాణాశ్రమ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, బీజేపీ ఇందులో ప్రముఖమైనవి. మొదట ఆర్ఎస్ఎస్ సభ్యులకు ఒకే సభ్యత్వం ఉండేది. ప్రతి సభ్యుని స్వయం సేవక్ అని పిలుస్తారు. సంఘ విస్తరించడంతో దాని వ్యవస్థాగత నిర్మాణం కూడా విస్తరించింది. ఈ క్రమంలోనే బీజేపీ ప్రభుత్వంలో ఆర్ఎస్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే విమర్శలు వినిపిస్తాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా చాలా సందర్భాల్లో వీటిపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడమే తప్ప ఆదేశాలు ఇవ్వమని చెప్పారు. 100 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆర్ఎస్ఎస్ సాధించిన ఘనతలు, ఎదుర్కొన్న సవాళ్లను కాస్త పక్కన పెడితే శతాబ్ది ఉత్సవాల వేదిక నుంచే మోహన్ భగవత్ కొన్ని స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఎందుకంటే ఆ వ్యాఖ్యలో ఆర్ఎస్ఎస్ భవిష్యత్ కార్యాచరణ గురించి మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు గురించి కూడా. एक दुर्घटना पहलगाम की भी हुई, हमला हुआ सीमा पार के आतंकियों के द्वारा, 26 भारतीय नागरिकों की उनका धर्म पूछकर हत्या की, लेकिन उसके चलते सारे देश में प्रचंड दुख और क्रोध की लहर पैदा हुई। पूरी तैयारी करके सरकार ने, हमारी सेना ने उसका बहुत पुरजोर उत्तर दिया और समाज की एकता और दृढ़ता का एक उत्तम चित्र प्रस्थापित हुआ। और यह भी वह घटना हमको सिखा गई कि यद्यपि हम सबके प्रति मित्रभाव रखते हैं और रखेंगे, భారత్కు అసలైన స్నేహితులు ఎవరో, ఎంతవరకు తమ పక్కన నిలబడగలరో పహల్గాం ఉగ్రదాడితో తేలిపోయింది అనేది మోహన్ భగవత్ మాట. అందుకే జాతీయ భద్రత విషయంలో భారత్ మరింత జాగ్రత్తగా, బలంగా ఉండాలన్నారు. ఇతర దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నామని, మున్ముందు కూడా అలాగే చేస్తామని, కానీ జాతీయ భద్రత విషయానికొస్తే భారత్ మరింత జాగ్రత్త వహించాలని చెప్పారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం చైనా, టోకీ, అజర్బైజాన్లే అనేది విశ్లేషకుల మాట. ఆపరేషన్ సింధూర్ తర్వాత అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్కు పలు సందర్భాల్లో ఈ మూడు దేశాలు మద్దతునిచ్చాయి. ఐక్యరాజ్య సమితి, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వంటి వేదికలపైన భారత్కు వ్యతిరేకంగా మాట్లాడాయి. అందుకే భారత్కు అసలైన స్నేహితులెవరో, ఎంతవరకు తమ పక్కన నిలబడగలరో పహల్గాం ఉగ్రదాడితో తేలిపోయిందన్నారు. మోహన్ భగవత్ చెప్పిన దాని ప్రకారం భారత్ పక్కన నిలబడింది రష్యా, ఇజ్రాయిలే. ఆ రెండు దేశాలతో రక్షణ భాగస్వామ్యమే దేశానికి రక్షణ కల్పించింది, శత్రువుల అంతు చూసింది కూడా. ఇదే సమయంలో దేశ భవిష్యత్తు విషయంలో కీలక సూచనలు చేశారాయన. अमेरिका ने जो नई टैरिफ नीति अपनाई, उनके अपने हित के लिए अपनाई होगी, लेकिन उसकी मार तो सभी पर पड़ रही है। इसलिए ये सारा परिदृश्य अथवा ये सारी प्रचलित पद्धति उस पर हम निर्भर हो जाए, ऐसी नहीं है। विश्व का जीवन परस्पर निर्भरता से ही चलता है। राष्ट्रों में आपस में सब प्रकार के संबंध होने पड़ते हैं। स्वदेशी और स्वावलंबन का कोई परिणाम नहीं, कोई पर्याय नहीं। ఆర్ఎస్ఎస్ చీఫ్ ట్రంప్ టారిఫ్లను తప్పుబట్టలేదు. అమెరికా తన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే టారిఫ్స్ విధానం తీసుకొచ్చిందన్నారు. అయితే దానివల్ల అందరిపైన ప్రభావం పడినట్లు చెప్పారు. ప్రపంచంలో ప్రతి దేశమూ ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉందని, ఒంటరిగా ఏదీ మనుగడ సాగించలేదని అన్నారు. ఇక్కడ మోహన్ భగవత్ చెప్పాలనుకున్నది ఒక్కటే, ఒకరిపై ఆధారపడటం తప్పనిసరి కాకూడదని, స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించాలి అన్నదే. ఇతర దేశాలతో మనం నేర్పే సంబంధాలు మన ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి, కానీ ఒత్తిడితో కాదన్నారు. ఇటీవల నేపాల్ రాజకీయ సంక్షోభం గురించి ప్రస్తావించారు. పొరుగు దేశంలో అలాంటి అస్థిరత మంచి సంకేతం కాదన్నారు. ప్రజాగ్రహం వల్ల శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో ప్రభుత్వాలు కూలిపోవడం మనకు ఆందోళన కలిగించే అంశమని, భారత్లో అలాంటి అలజడులు సృష్టించాలి అనుకునే శక్తులు దేశం వెలుపల లోపల చురుగ్గా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య ఉద్యమం మార్పును తీసుకొస్తుంది, కానీ హింస వల్ల అలాంటి మార్పు సాధ్యం కాదని స్పష్టం చేశారు.